నమస్తే దోస్తులు. ఈరోజు దొడ్డ రవ్వ ఉప్మా ఎట్లా వండాలో చూపిస్తారండి. దాంతోపాటు ఆవకాయ బద్ద వేసుకొని తింటే ఉంటుంది ముద్ద జబర్దస్త్. ఫస్ట్ కడాయిలో ఒక కప్పు రవ్వ బాగా వేయించుకోవాలి. అది బ్రౌన్ అయ్యేదాకా వేయించుకోవాలి. దాని తర్వాత కడాయిలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఒక కప్పు పల్లీలు కొంచెం బ్రౌన్ అయ్యేదాకా వేయించుకోవాలి. తర్వాత ఒక చిటికెడంతా కొన్ని మినపగుండ్లు వేసుకున్న సరిపోతుంది. కలుపుకొని ఒక కప్పు మిరపకాయలు వేసుకొని బాగా కలుపుకోండి. దాని తర్వాత ఉల్లిగడ్డ ఇంకా కరివేపాకు వేసి జర్ర ట్రాన్స్పరెంట్ అయ్యేదాకా వేయించుకోండి, బాగుంటుంది. దాని తర్వాత ఒక చిన్న స్పూన్ సాల్ట్ వేసుకొని 3 గ్లాస్ ఆఫ్ వాటర్ పోసుకుంటే చాలు. 3 గ్లాస్ ఆఫ్ వాటర్ పోసుకుంటే రవ్వ కొంచెం మెత్తగా పడుతుంది అండ్ మంచిగా వస్తుంది కూడా, తిన్నిక కూడా జబర్దస్త్ ఉంటుంది. చెప్తున్నా కదా, ఇట్లా చేయర్రి సరేనా. దాని తర్వాత మూత పెట్టుకొని బాయిల్ వచ్చేదాకా ఆగాలి. ఇగో ఇట్లా బాయిల్ వచ్చిందంటే చాలు, మూత తీసేసి రవ్వ మంచిగా తీసుకొని యాడ్ చేసేసేయాలి. రవ్వ వేసేటప్పుడు కలపడం మాత్రం మ్యాండేటరీ, ఎందుకంటే రవ్వ ఉండలు కడుతుంది కాబట్టి. మంచిగా కలుపుకుంటూ కొద్దిసేపు మంచిగా అటు ఇటు మంచిగా కలిపేసి కప్పు కొత్తిమీర వేసేసి పెట్టేసుకోండి. మూత పెట్టేసి ఒక్క 5 నిమిషాలు అలా వదిలేసి చూడండి. 5 మినిట్స్లో ఉప్మా రెడీ. ఇట్లుంటుంది మనతోని కదా. ఈ వీడియో కనుక నచ్చినట్లే డూ లైక్, షేర్.